సినీ నటుడు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల ఆయన రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉంటూ సినిమాలు కాస్త తగ్గిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ సినిమాలకు పూర్తిగా తగ్గించేశారు. ఎన్నికల ముందు కమిట్ అయిన సినిమాలను మాత్రమే పూర్తి చేసుకున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొత్త సినిమాలను మాత్రం కమిట్ అవ్వలేదు. గతంలో రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ సినిమాలో నటించేవారు. గత ఎన్నికల్లో ఈయన అద్భుతమైన మెజారిటీ సాధించడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు కమిట్ అయిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను పూర్తి చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్లో పవన్ పాల్గొంటున్నారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో తనకి సంబంధించి సన్నివేశాలు అన్నింటినీ పూర్తి చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలు ఏంటి అనే విషయం ఇప్పటి వరకు తెలియదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. పవన్తో సినిమా చేయటం కోసం బ్రో సినిమా దర్శకుడు సముద్రకని పవన్ కళ్యాణ్ కోసం సరికొత్త ప్రాజెక్టు సిద్ధం చేశారని, ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ కలిశారు అంటూ వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా కథ విన్న తర్వాత డేట్స్ ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిపారట. అయితే సముద్రకని చెప్పిన కథ పవన్ కళ్యాణ్కి నచ్చిందా? ఆయన ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డేట్స్ కూడా ఇచ్చారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్లో సినిమాలు చేయడానికి ఏమాత్రం సాధ్యపడదు. మరి దర్శకుడు సముద్రకని సినిమాకి పవన్ ఓకే చెబుతారా అన్నది తెలియాల్సి ఉంది. గతంలో ఈయన డైరెక్షన్లో పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ బ్రో సినిమా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ వెండితెరపై చివరిగా నటించిన సినిమా కూడా అదే. ఇక త్వరలో పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.